అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిఎస్ విఠల్. నేను ఇక్కడ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆశ్రయ మెడికల్ కాలేజీలో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎన్ని వ్యాక్సిన్స్ ఇచ్చినా కూడా అవకాశం ఉన్నది ఏంటి, పోలియో అన్నది మళ్ళీ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మలావి దేశంలో ఆఫ్రికాలో మలావి అనే కంట్రీ ఉంది. అక్కడ 25 ఏళ్ల క్రితమే చివరి పోలియో చెప్పబడింది. పోలియో నివారణ చేసామని అనుకున్నాయి, కానీ వాళ్ళు ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ చేయకపోవడం వల్ల పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి ఎవరో వెళ్ళి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మలావిలో టైప్ 1 పోలియో వైరస్ కనబడింది. ఎంత దురదృష్టం. ఇప్పుడు దానికన్నా మాపప్ చేసి మళ్ళీ వ్యాక్సినేషన్ స్టడీ చేస్తున్నారు. ఇటువంటి జరగకుండా ఉండటం కోసమని అన్ని రెగ్యులర్ గా పోలియో వ్యాక్సిన్స్ వేస్తున్నా కూడా అప్పుడప్పుడు మనం గమనించిన సంవత్సరాలకి ఇప్పుడు పోలియో ట్రాన్స్మిషన్ తక్కువ ఉన్న సమయంలో నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ అని చెప్పేసి మనం వేయాలి. ఆ సమయంలో ఏంటంటే దీనికి ఎక్కువ జబ్బుకి లోబడి పిల్లలకి పసిపిల్లలు 5 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక రోజున, ఐడియల్ అంటే ఒకే ఒక రోజున, కానీ పక్షులు 2-3 రోజులు తేడాలైన పర్వాలేదు, పోలియో డ్రాప్స్ మరొక డోసు ఎక్కించుకుంది. దీన్ని పల్స్ పోలియో అంటారంటే ఒక్కసారి ఇవ్వడం కాబట్టి పల్స్ పోలియో అని. అందరికీ ఒకే వ్యాక్సిన్ ఇస్తే వారి నుంచి వారు ఎక్స్టేట్ చేసేది, వారి నుంచి వారి ద్వారా వెళ్ళేదంటే వైరస్, ఓన్లీ వైరస్ వ్యాక్సిన్, వైల్డ్ వైరస్ కాకుండా వ్యాక్సిన్ వైరస్ మాత్రమే వాళ్ళ నుంచి వెళుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ అని అంటారు. ఒకరి నుంచి ఒకరికి పొరపాటున కూడా ట్రాన్స్మిషన్ అయినప్పుడు కూడా వైల్డ్ వైరస్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేయినట్టు అయ్యి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. దానికోసం ఈ పల్స్ వైరస్ వారికి పల్స్ పోలియో పెడుతున్నాం. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా పల్స్ పోలియో వేయించుకోండి. ఎప్పుడైతే ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడల్లా కూడా మనం ఎన్నిసార్లు అయినా కూడా వేయించుకోవచ్చు. దాదాపు సంవత్సరాలు 2 సార్లు ఇటువంటి పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అప్పుడు మన పిల్లలందరినీ కూడా, మనకి తెలిసిన వాళ్ళని, మా ఇంట్లో పిల్లల్ని, పొరుగుని అందరినీ ప్రోత్సహించి నియరెస్ట్ సెంటర్, ఎందుకంటే ప్రభుత్వం అనేక సెంటర్లు చేస్తుంది. అలానే మన ఆశ్రమ మెడికల్ కాలేజీలో కూడా మనం రిసెప్షన్ దగ్గర ఎదురుగానే మనకి పల్స్ పోలియో సెంటర్ పెడుతున్నాము. మీరు వచ్చి మీ పిల్లల్ని వేయించుకోండి. మీరు మిమ్మల్ని, మీ పిల్లల్ని రక్షించుకోండి. సమాజంలో ఉన్న పిల్లలందరినీ రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నమస్తే.